అశోక్ బాబు చొరవతో ఇసుక రీచ్ కార్మికుల సమస్య పరిష్కారం. కొల్లూరు మండలం జువ్వలపాలెంలోని ఇసుక రీచ్ కూలీలకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొల్లూరు మండలంలోని కూటమి ప్రభుత్వం నేతల దాష్టికంతో జువ్వలపాలెం గ్రామ దళిత కాలనీకి చెందిన ఇసుక రీచ్ కార్మికులకు రీచ్లో పని లేకుండా చేసి వారి కుటుంబాలను ఆకలి కేకలతో అలమటించేలా చేస్తూ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా వాహనాలకు ఇసుక లోడింగ్ చేసే పనికి వారిని రాకుండా రీచ్లకు వెళ్లే దారికి గండి కొట్టి కూలీలను ఆకలితో అలమటించేలా చేశారన్నారు. ఈ విషయం తెలుసుకున్న అశోక్ బాబు గారు హుటాహుటిన కొల్లూరు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు జరుగుతున్న ఘటనలపై చర్చించి పేద ప్రజలకు సత్వరమే న్యాయం జరగాలని, అలా జరగని పక్షంలో నిరాహార దీక్షకు కూర్చుంటానని తహసీల్దార్ వారికి తెలియచేయగా తహసీల్దార్ గారు ముఠా కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి సంబంధించి ఈ మండలంలో లంక గ్రామాలు అంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలలో కూలీలు ఇసుక ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండ్లలో కానీ లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇసుక అనేటువంటిది పెట్టి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకుండా ఆ ఆదాయం మొత్తం తన కూటమికి సంబంధించినటువంటి కొంతమంది స్మగ్లర్స్కి ఒప్పజెప్పి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకొని ఒక రవిడిజం చేస్తూ, ఒక గోండాయిజం చేస్తూ తెలియకుండా జరుగుతూ ఉంటే దాన్ని ఆపండి, వాళ్ళకి అండగా ఉండండి, పేదవాళ్ళ బ్రతుకులు బాగుండేటట్లుగా చేయండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎంఆర్ఓ గారిని ఒకటే అడిగా, మేము చేస్తాము చూస్తాము అధికారుల దగ్గరకు తీసుకొని వెళ్తామని చెప్పేసి అన్నారు. అయ్యా ఎంఆర్ఓ గారు, కొల్లూరు ఎంఆర్ఓ గారేనండి, మేము 15 రోజుల క్రితం చెప్పాము ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నెల రోజుల నుంచి ఆ పేదవాళ్ళని ఆపారు, ఆ కూలీలను ఆపారు అని చెప్పేసి చిత్త చేస్తామండి అని అన్నారు. వాళ్ళ కడుపు, పేదవాడి కడుపు నిండేంత వరకు నేను కడుపు మార్చుకొని మీ ఆఫీస్ దగ్గరే కూర్చుంటాను. అది రేపైనా పర్లేదు, ఎల్లుండైనా పర్లేదు, వారం రోజులైనా పర్లేదు, 10 రోజులైనా పర్లేదు, నెల రోజులైనా పర్లేదు, కావాల్సినంత టైం తీసుకోండి. మీరు ఆ పేదవాళ్ళ కడుపు నిండేంత వరకు వాళ్ళు పోయి ఫ్రీగా చట్టపరంగా వాళ్ళు ఇసుకని వాళ్ళు లోడ్ చేసుకొని వాళ్ళ హక్కుగా వాళ్ళు చేసుకునేంత వరకు, వాళ్ళ కడుపు నిండేంత వరకు నా కడుపు మార్చుకొని మీ ఆఫీస్ దగ్గరే కూర్చుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. వద్దండి, అంత అవసరం లేదు, నేను అధికారులతో మాట్లాడతాను, వెంటనే దాన్ని సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాళ్ళకి చెప్పి, ఆ అధికారులకు చెప్పి అక్కడ కొట్టినటువంటి ట్రెంచ్ని పూర్తి చేసి ఇమీడియట్గా అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళని కూలీలని తీసుకునేటట్లుగా చేయమని చెప్పేసి వాళ్ళు అధికారులని పురమాయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత స్మూత్గా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా ఈరోజు పేదవాడి కష్టం ఎలా ఉంటుందో ఆ రీచ్లోకి వెళ్ళి లోకల్ నీడ్స్ ఉండేటువంటి ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని లోడ్ చేసి, ఆ ట్రాక్టర్ లోడ్ చేసి వారి కష్టం కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ రీచ్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అలానే జువ్వలపాలెం గ్రామంలోనే అదే స్మగ్లర్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒక రైతు ఎకరం 6 సెంట్లు భూమి ఉంటే, సొంత భూమి ఉంటే, పీసీ గౌడాస్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ పొలంలో, వీళ్ళ పొలం వెనక ఉంది, ఆ పొలంలో దౌర్జన్యంగా పోలీసుల్ని అండగా పెట్టుకుని, రెవెన్యూ అధికారులను అండగా పెట్టుకుని బౌన్సర్స్ని తీసుకొని వచ్చి ఆ రైతుని ముళ్ళకంపలో వేసి పైప్ లైన్లు పగలగొట్టేసి చెట్లు తీసేసి అడ్డంగా రోడ్డు వేసేసుకున్నారు. ఇంత దుర్మార్గం! ఇది 4 సెంట్ల భూమిలో మధ్యలో, రోడ్డు మధ్యలో మార్గం వేసుకున్నారు. ఇంత దుర్మార్గం తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద దౌర్జన్య కాండాలు జరుగుతూ ఉన్నాయి, బలహీన వర్గాల మీద దౌర్జన్య కాండాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచికి కాదు.
చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాలు మార్చుకోండి, ఇది మంచిది కాదు, దీన్ని నేర్పొద్దు. తొందరలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతా ఉన్నాం. మేము కానీ దాన్ని కొలత ఇస్తే ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత దూరమో, ఈ ఇంటికి ఆ ఇంటి అంతే దూరం అని కానీ మేము చెప్తే మీరు గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది నేర్పొద్దు. పేద వర్గాలని వాళ్ళని దగ్గరకు తీసుకోండి, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటల్ని మీరు వాళ్ళకి చెల్లించేటట్లుగా చేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అమ్మఒడిని తీసేసి, చేయూతను తీసేసి, విద్యా దీవెన తీసేసి, వసతి దీవెన తీసేసి, చేనేత నేస్తం తీసేసి, కాపు నేస్తం తీసేసి, ఈబీసీ నేస్తం తీసేసి, రైతు భరోసా తీసేసి, అన్నీ తీసేసి మద్దతు ధర ఇవ్వకుండా హింస చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తారు. ఉచిత బస్సు సంగతి ఏంటో తెలియట్లేదు. ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 18,000 ఏంటో, నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 ఏంటో తెలియట్లేదు. మరి ఈ రకంగా మీరు దుర్మార్గాలు చేస్తున్నారు. వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వస్తుందని నేను చెప్పేసి చెప్తున్నాను. మరి అదే జువ్వలపాలెనికి సంబంధించినటువంటి ప్రసాద్ అనేటువంటి రైతు హాస్పిటల్లో అంటే కొట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖున జరిగితే హాస్పిటల్ నుంచి ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన రిపోర్టు కొల్లూరు పోలీస్ స్టేషన్కి వస్తే 3వ తారీఖున వస్తే ఇంతవరకు ఫిబ్రవరి 3వ తారీఖునో 4వ తారీఖునో వస్తే ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. మరి కొల్లూరు ఎస్ఐ గారు మరి దీన్ని ఏమనాలి? అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో నేను అడుగుతా ఉన్నాను. అందుకని ఆ విషయం కనుక్కుందామని ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారిని వస్తే సిఐ గారు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి కూడా లోపలకు కూడా రానివ్వలేదు. రోడ్డు బయటే పెట్టేసి మీరు లోపలికి రావడానికి లేదండి అన్నట్టుగా, ఇది తెలుగుదేశం వాళ్ళ ఆఫీస్ కదా, వాళ్ళైతే రావచ్చు, వాళ్ళు లోపల ఉండొచ్చు అన్నట్లుగా బయటే పెట్టి మమ్మల్ని మీరు వెళ్ళండి మేము పరిశీలి చేస్తామని చెప్పేసి సిఐ గారు చెప్పడం చాలా బాధేస్తూ ఉంది. అరే, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి ఇక్కడ కంటెస్ట్ చేసాం, ప్రజల సమస్యల కోసం వస్తున్నాం, లోపల కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. కానీ రోడ్డు మీద మీరు కాదండి, అది తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు రావాలి, లేకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, మా కుటుంబాలు బాగుండవు, మరి ఈ పేదోళ్ళ కుటుంబాలు మేము చూస్తే ఎట్లా, మరి మా కుటుంబాలు కదా బాగుండాలన్నట్లుగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. దీన్ని చాలా బాధేస్తూ ఉంది. మేమెక్కడ తీసుకొచ్చుకుంటామేమోనని ఆ స్మగ్లర్స్ని ఆ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండడానికి, దోచిపెట్టడానికి, వాళ్ళ దగ్గర నుండి ఆ స్మగ్లర్స్ దగ్గర నుండి పెద్ద ఎత్తులో చేతులు మార్చుకోవడానికి, అక్కడ ఇవన్నీ కూడా లంక గ్రామాలన్నీ కూడా ఈ రైతు కూలీలంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళని అదే ఆ దళిత వాటా తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా అయినటువంటి నక్కా ఆనందబాబు గారు, ఎన్నోసార్లు ఇసుక మీద మాట్లాడినటువంటి నక్కా ఆనందబాబు గారు, మరి ఈ రోజున ఇసుక మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నదిలో ప్రొక్లైనర్లు పెట్టొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాత్రులు మీరు 200 పైన లారీలను లోడ్ చేయించుకొని హైదరాబాదులో అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి మీరు ఒక దళితుడయ్యింది, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూలీలు ట్రాక్టర్లో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లోడు చేసుకోవడానికి కూడా లేకుండా చేసి, ఎందుకండి మన కుటుంబాలు మన అక్కడ ఎటువంటి కూలీలని, పేదవాళ్ళని వాళ్ళ ఇంటి అవసరాలకి ఇసుక తెచ్చుకోవడానికి ట్రాక్టర్ తీసుకెళ్ళినా కానీ, ఎడ్ల బండి తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. మేము ఈ రోజున రైతు కూలీలందరూ కూడా వచ్చి, అయ్యా మేము ఒక రోజు మొత్తం పనిచేస్తే మాకు 700-800 వస్తుంది, మరుసటి రోజు మాకు ఉండదు, నెల రోజుల నుంచి మమ్మల్ని ఆ జువ్వలపాలెం స్మగ్లర్స్ మమ్మల్ని ఇసుక లోడింగ్ లేకుండా అధికారులను పెట్టి ఎంఆర్ఓ, కొల్లూరు ఎంఆర్ఓ, కొల్లూరు ఎస్ఐలు గారు ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళు ఇసుకకి పోవడానికి వీలు లేకుండా, లోడింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా కూలీలని ట్రెంచ్ కొట్టేశారు అక్కడ, అంటే ఆ మార్గం లేకుండా చేశారు. ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చట్టం తెలుసుకుందాం,
ఏమండి ఇక్కడ ఇట్లా ట్రెంచ్ కొట్టారు, కూలీలు మోసుకోవచ్చా, కృష్ణా నదిలో ప్రొక్లైనర్తో ఏమైనా లోడింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందరికీ చెప్పొచ్చు కదా, పేదవాళ్ళందరినీ కానీ రైతులను కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం, ప్రొక్లైనర్స్ పెట్టి తవ్వుకోవచ్చేమో అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. ప్రొక్లైనర్లు నదిలోకి వెళ్ళడానికే లేదండి అన్నారు, ఎందుకంటే మేము తీసుకొని వెళ్తాం కదా అని, అది ఒక తెలుగుదేశం స్మగ్లర్స్కే కదా అని, ఆ ప్రొక్లైనర్స్ వెళ్ళడానికి లేదండి నదిలోకి అని అన్నారు. మరి లారీలు తీసుకెళ్ళి ఎత్తుకోవచ్చా అని అన్నారు అని అడిగితే లారీ కూడా తీసుకెళ్ళడానికి లేదండి, అవి లారీలు తీసుకెళ్ళి ట్రాక్టర్లు మనుషులతో మాత్రమే పోసుకోవాలి, ఎడ్ల బండ్లు మనుషులతో మాత్రమే పోసుకోవాలని చెప్పారు. అయితే లోకల్ నీడ్స్ మాత్రం ఉపయోగించుకోండి అని అన్నారు. మరి తెలంగాణకి లారీలు వెళ్తూ ఉన్నాయి కదా, హైదరాబాద్కి లారీలు వెళ్తాయి, అక్కడ అమ్ముకోవచ్చండి, ఇక్కడ లోడ్ చేసుకోని అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ రాష్ట్రం దాటి వెళ్ళడానికి లేదు, ఈ రాష్ట్రంలోనే ఉండాలి, లోకల్ నీడ్స్కి మాత్రమే తెచ్చుకోవచ్చు, కాబట్టి ఇది అని చెప్పేసి చెప్పారు. మరి రీచ్లకు పర్మిషన్ ఎక్కడన్నా ఉందా అంటే ఇట్లా పోయి తీసుకోవడానికి ఏ పర్మిషన్ అవసరం లేదు, మీరు అక్కడ లోకల్ నీడ్స్కి అయితే చెప్పేసి వేసుకొని పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. మరి మేము అడిగితే